వెల్కమ్ టు హెచ్టీవీ హయాన్ టీవీ. రానున్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో రెండు కీలకమైన ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయంలో భాగంగా మనతోటి చర్చించడానికి మన స్టూడియోకి వచ్చిన జాతీయ శెట్టి బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేవీరావు గారు మరియు ఆయన రాజకీయ విశ్లేషకులు కూడా. ఆయన మాటల్లో మనం గెలిపేవరది రానున్న 2024 ఎలక్షన్స్లో గెలిపేవరది అనే దానిపైన మనం చర్చ కొనసాగిద్దాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకి నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు. వారికి మా జాతీయ శెట్టి బలిజ సంఘం తరపున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మనకున్నటువంటి డిస్కషన్ ఏంటంటే, ఆంధ్రాలో 2024లో జరిగే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ముఖ్యంగా కోస్తాంధ్రాలో మనకి ఈస్టు వెస్ట్ రెండు జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రతిసారి ఏ ఎలక్షన్ అయినా సరే అత్యధిక సీట్లు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీ అధికారంలోకి వస్తూ ఈ 2024లో మరి టీడీపీ జనసేన కూటమికి 34 సీట్లలో 30కి పైబడి సీట్లు వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ఇక్కడ అత్యధికంగా బీసీలు మరియు కాపులు, ఎస్సీలు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ 2024 ఎలక్షన్లో మరి జగన్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ప్రజలు పూర్తిగా గమనించారు. కాబట్టి ఈ రానున్న ఎలక్షన్లో జగన్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పేసి నేనైతే చెప్పగలుగుతున్నాను. మనకున్న సమాచారం మేరకు రేపు రాబోయే ఎలక్షన్లో జగన్ ప్రభుత్వం ఓడిపోబోతుంది. దానికి ప్రధాన కారణం జగన్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. ముఖ్యంగా ప్రజా పరిపాలన మరి మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసినటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా పరిపాలన జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. ఏ రాష్ట్రమైనా సరే ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి 2 లక్షల రూపాయలు లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి జగన్ ప్రభుత్వం నుంచి జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రేపు రాబోయే ఎలక్షన్లో ఓడిపోతుందని చెప్పేసి నేనైతే ఘంటాపథంగా చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మనం చూసినట్టు జనాభాలో శెట్టి బలిజ సంఘం వల్ల ప్రధాన కీలకమైన పాత్ర పోషిస్తారని మనం విన్నాము. సో అదే రూపంలో మన శెట్టి బలిజ సంఘానికి చెందిన వాసంశెట్టి సుభాష్ గారు టీడీపీలో జాయిన్ అవడానికి కీలకమైన పాత్ర మీరు పోషించారని చెప్తున్నారు సార్. అందులో ఎంత మాత్రం నిజం ఉంది? ఇక్కడ మీరు అన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు కాపుల తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది శెట్టి బలిజ సామాజిక వర్గమే. అదేవిధంగా ఎస్సీలు, బీసీలు కూడా ఉన్నారు. బీసీలలో అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం మా శెట్టి బలిజ సామాజిక వర్గం. మరి ఈ మధ్యనే డిసెంబర్ 20వ తేదీన జరిగినటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఒక్క పిలుపుతోటి శెట్టి బలిజ సామాజిక వర్గం మొత్తం కూడా సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది ఆ వన సమారాధన కార్యక్రమం రావడం జరిగింది. అది చూసి ఏదైతే ఇటు టీడీపీ అటు జనసేన పార్టీలు ఈ శెట్టి బలిజ సామాజిక వర్గంలో ఒక యువ నాయకుడికి ఎంత ఫాలోయింగ్ ఉందా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రకంగా ఆయన అటువంటి మా సామాజిక వర్గం అంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయటం, అది పార్టీల దృష్టికి వెళ్ళటం, మరి లోకేష్ గారు ఈయన పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. మాట్లాడి యువ నాయకుడు కాబట్టి లోకేష్ గారు ప్రత్యక్షంగా కూర్చొని మీరు మా పార్టీలో జాయిన్ అవ్వండి, శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము అత్యధిక సపోర్ట్ ఉంటుంది మా రేపు రాబోయే పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అని చెప్పేసి ఆయనకి హామీ ఇవ్వటం. అదేవిధంగా అతన్ని ఏదో ఒక కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి ఆయన నెగ్గించుకోవడానికి కూడా మరి ఆ రోజు లోకేష్ గారు చెప్పడంతో వీరు టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది. నిజానికి ఆయనకి జనసేన నుంచి కూడా ఆఫర్ వచ్చింది.
జనసేన నుంచి కూడా మంచి అవకాశాలు ఇస్తామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి ఏదైతే టీడీపీ ఉందో బలమైనటువంటి పార్టీ, అత్యధిక జనబలం కలిగిన పార్టీ, అదేవిధంగా ఈ పార్టీకి గత చరిత్ర ఎంతో ఉంది కాబట్టి మనం ఏదైనా ఎలాంటి పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆయన సలహా ఇవ్వడంతో ఆయన కూడా సరే మన సలహా మేరకు వారు టీడీపీకి జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా నేను ఆ విధంగా కారణం అయ్యాను తప్ప, సో నిజానికి ఆయనకి జనసేన నుంచి అదేవిధంగా టీడీపీ నుంచి అవకాశాలు మెండుగా వచ్చాయి. సో నేను చెప్పినటువంటి తరుణంలో వారు జనసేన కాదని టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్లో బలమైన సామాజిక వర్గం సెట్టిపల్లి సామాజిక వర్గం, మా సామాజిక వర్గం నుంచి ఇప్పటికే 2-3 ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి ఈయన యువ నాయకుడు, మరి మంచి క్యాడర్ ఉన్న వ్యక్తి, మంచి సౌమ్యుడు, అదేవిధంగా విద్యాధికుడు. అతను ఒక లా గ్రాడ్యుయేటు. సో అంతకుముందు కూడా వాళ్ళ తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ తల్లిగారు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో వైసీపీ పార్టీలో ఉన్నారు. ఈయన కూడా ఇప్పటిదాకా వైసీపీ పార్టీలోనే కొనసాగారు. కానీ కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి ఈరోజు టీడీపీ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మేము కోరుకున్నది ఒకటే, రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయితే నెగ్గుతుందో ఆ పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే మా సామాజిక వర్గానికి అత్యధికంగా అవకాశాలు వస్తాయని చెప్పేసి భావించి మేము ప్రత్యక్షంగా అతనికి సపోర్ట్ చేసి ఆయన్ని అడ్వైజ్ చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేయటం, దాన్ని వారు యాక్సెప్ట్ చేయడంతో మొన్న జరిగినటువంటి 20వ తేదీన టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ఎలక్షన్లో సెట్టిపల్లి సామాజిక వర్గం యొక్క సత్తా ఏంటో చూపడానికి మా సంఘీయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పార్టీకి సపోర్టుగా ప్రతి ఏరియా నుంచి కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో సెట్టిపల్లి సామాజిక మొత్తంగా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను అయితే భావిస్తున్నాను సార్. సార్, ఇంతటి ప్రజా ఆదరణ ఉన్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైసీపీ నాయకులే కొంతమంది అంటే అవకాశం లేదు, టీడీపీలో సీట్ ఇచ్చే అవకాశం లేదు, తనకి ఎమ్మెల్యేగా మేము ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు. సో మీ మాటలు చెప్పండి సార్, టీడీపీలో ఆ ఛాన్స్ ఉందంటారా టికెట్ ఇవ్వడానికి? తప్పకుండా ఉందండి. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి ఒక యువ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో అత్యధికంగా యువతంతా ఆయన వెంట ఉన్నారు. సుమారు 150,000 పైబడి ఆ రోజు వనసరమాన కార్యక్రమంలో రావడం, అదేవిధంగా యువత ఈయన ఎటు వెళ్తే అటు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి యువ నాయకులు ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం. లోకేష్ గారు అది గుర్తించే ఇతన్ని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సో లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా సుభాష్ గారికి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే సీటు వస్తుంది. ఆయనకి 2 జిల్లాల్లో అటు ఈస్టు ఇటు వెస్టు ఎక్కడ ఇచ్చినా సరే ఆయన నెగ్గడానికి అవకాశం ఉంది. మా సామాజిక వర్గం పూర్తిగా ఆయన సపోర్ట్ చేస్తుంది. నిజానికి మా సామాజిక వర్గమే కాకుండా అటు మిగిలినటువంటి కాపులు, అత్యధికంగా కాపులటువంటి ఈ ప్రాంతంలో సుభాష్ గారికి చాలా సపోర్ట్గా ఉన్నారు. మరి ఆయనతో పాటే అమలాపురంలో ఉన్నటువంటి గంధం పల్లంరాజు మరొక కాపు యువ నాయకుడు కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తున్నాడు. మరి మొన్న 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో సుభాష్ గారితో పాటు ఆయన కూడా జాయిన్ అవ్వటం ఇది ఒక మంచి శుభ పరిణామం. అదేవిధంగా ఎస్సీ నాయకులు ఎంతోమంది సుభాష్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడికి సీట్ రాకపోవడం జరగదు. వైసీపీ నాయకులు చెప్పేవన్నీ కూడా అక్కస్తో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వైసీపీ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆయనకి నెగిటివ్ చేద్దాం వేసిన కొంతమంది నాయకులు అలాగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సత్యం కాదు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రావడం ఖాయం. ఆయన భారీ మెజార్టీతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో నెగ్గడం ఖాయం అనేది అయితే గండాబలంగా చెప్తున్నాను సార్. సార్, మీ మాటలో అర్థమైందంటే అత్యధికంగా ఉన్న సెట్టిబలిజ కమ్యూనిటీ అనేది అత్యధికంగా ఉంది. దానితో పాటు ప్రధానంగా కాపులు కూడా కీలకమైన రోలు పోషించే అవకాశం ఉంది ఈ టీడీపీ జనసేన 2 విలీనం అవటం వల్ల. సో దీనికి కాపులు సెట్టిబలిజలు ఎంత మాత్రం మన టీడీపీకి సపోర్ట్ చేయగలరు? సార్, ఇప్పుడు మనం ఎప్పుడైతే సుభాష్ గారు టీడీపీలో జాయిన్ అయ్యారో అక్కడ నుండి కాపు నాయకులందరూ కూడా సుభాష్ గారికి చాలా దగ్గరగా ఉన్నారు. గతంలో కొంత విభేదాలు ఉండబట్టి కూడాను ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా కాపులు మొత్తం కూడా అమలాపురం అటు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా
కాపులు చెట్టు బల్జీలు కలిసే ప్రయాణం చేస్తున్నారు. మరి టీడీపీ అనేది ఒకప్పుడు బీసీల పార్టీ, అత్యధికంగా బీసీలు టీడీపీ పార్టీగా సపోర్ట్ చేశారు గతంలో. మరి కాపులు కూడా టీడీపీ పార్టీ వెంటే ఉండేవారు. కానీ 2019 ఎలక్షన్లో కొంత శాతం అటు చెట్టు బల్జీలు కాపులు వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ జరిగిన పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైసీపీ పార్టీని వ్యతిరేకించి టీడీపీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాపు నాయకులు చెట్టు బల్జీలు కలిసి ప్రయాణం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో టీడీపీకి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఈ రెండు కులాలు ఏకమయ్యే పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా కలిసే ఉండే వాతావరణం అయితే మనకి టీడీపీలో ఉంది. కాబట్టి టీడీపీలో కాపు నాయకులు చెట్టు బల్జీలు అదేవిధంగా ఎస్సీ నాయకులు వీళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సుభాష్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మంచి నిర్ణయంగా మేమైతే భావిస్తున్నాం. కేవీ గారు, మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు రాజకీయ విశ్లేషకుల్లో ఉండబోతున్నారా, లేదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా రావాలనే మీరు ఐడియాలజీ మీకు ఏమైనా ఉందా? నిజంగా మీరు అడిగిన క్వశ్చన్, నేను గతంలో రాజకీయ పార్టీలో పనిచేశాను. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నేను చేయడం జరిగింది. సో అప్పుడు మేము 23 జిల్లాల తిరిగి ప్రజారాజ్యానికి ఎంతో సపోర్ట్గా నిలిచాము. నేను ఒక గ్రాడ్యుయేట్ ఫోరంని స్థాపించి 23 జిల్లాల్లో సుమారు 1,00,000 మంది గ్రాడ్యుయేట్స్ని పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సో ఆ రోజుల్లో అనుకోని కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం ఓడిపోవడం జరిగింది. కానీ తర్వాత నేను ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాము. తర్వాత రాజకీయ విశ్లేషకులుగా ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో సుభాష్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మేము రాజకీయాల్లోనే ఉన్నట్టే. రాజకీయంగా ఆయనకి ప్రత్యక్షంగా ఎలాంటి సహకారం కావాలన్నా, పార్టీకి ఎలాంటి అవసరం ఉన్నా, మా అవసరం పార్టీకి ఉన్నట్లయితే తప్పకుండా మేము ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రయాణం చేస్తాము. మా యొక్క ఉద్దేశం ఒకటే, రేపు రాబోయే ఎలక్షన్లో మా కమ్యూనిటీకి, మా చెట్టు బల్జీ కమ్యూనిటీకి అత్యంత అవకాశాలు మా టీడీపీ పార్టీ నుంచి వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. సో బీసీ వర్గానికి మరి గతంలో కూడా బీసీలకి ఎంతో న్యాయం చేశారు. ఇప్పుడు బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా పెట్టబోతున్నారు. టీడీపీ ఎస్సీ/ఎస్టీ తరహాలో బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం, ఇది ఆషామాషి విషయం కాదు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాము. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రస్తుతం మేము అవసరమైతే కొనసాగుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. చూశారు కదండి, మన స్టూడియోలో కేవీ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన మాటలో మనం తెలుసుకుంది ఏంటంటే, రాబోయే ఆంధ్ర 2024 ఎలక్షన్లో శెట్టి బల్జీ సంఘ నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక్కధీటుగా పనిచేసి వాళ్ళ నాయకుడు అయిన వాసంశెట్టి సుభాష్ గారిని కోస్తా ఆంధ్ర నుంచి గెలిపించుకోవాలని వాళ్ళందరూ గట్టిగా ప్రయత్నించడం జరుగుతుంది. ఆయన మాటల్లో వీళ్ళ విజయం తథ్యం అనేది కూడా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.